Hello friends. Now we discuss about partnerships. Partnership. In banking exam, partnership is important topic and it carries minimum 2 marks. ప్రతి ఎగ్జామ్లో మినిమం 2 మార్క్స్ వస్తాయి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? భాగస్వామ్యం. సో ఫస్ట్ మనకు పార్ట్నర్షిప్ అంటే ఏందో తెలియాలి. అంటే వెన్ 2 or more persons రన్ ఏ బిజినెస్ జాయింట్లీ, అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే వాళ్ళొక సమయం వరకు 1 year or 2 years వరకు బిజినెస్ కంప్లీట్ అయింది. మరి వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ అండ్ బి. సో సపోజ్ ఏ అండ్ బి ఇన్వెస్ట్. సో ఏ అనేవాడు X ఇన్వెస్ట్మెంట్ చేసిండు, బి అనేవాడు Y ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఫర్ 1 year. సో వాళ్ళిద్దరు కలిసి ఒక సంవత్సరం పాటు ఏ అనేవాడు X అనే మొత్తంతో, బి అనేవాడు Y అనే మొత్తంతో ఒక బిజినెస్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ బిజినెస్ అయిపోయాక కొంత ప్రాఫిట్ వచ్చింది. మరి ఆ ప్రాఫిట్ని వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి? మీన్స్ ఎక్స్ ఈస్ట్ వై మీన్స్ ఏ షేర్స్ ఆఫ్ ప్రాఫిట్. సో ఏ అనేవాడు ఎక్స్ మొత్తం పెట్టిండు, బి అనేవాడు వై పెట్టిండు. సో వీటి రెండింటి మధ్యలో ఉన్న రేషియోనే వాళ్ళ టోటల్ ప్రాఫిట్లో కూడా అంత రేషియోలో వచ్చేస్తుంది. సో ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ట్ బీస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎక్స్ ఈస్ట్ వై. లిజన్, ఇది ఒక సంవత్సరం కాలం, అంటే సమ్ పర్టిక్యులర్ పీరియడ్. ఏ అనేవాడు అదే సమయం, బి అనేవాడు సేమ్ టైంలో ఉంటే ఈ విధంగా చేయొచ్చు. వెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఫర్ ద సేమ్ టైం పీరియడ్. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. అందరూ సేమ్ టైంలో కాకుండా డిఫరెంట్ టైంలలో వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక సంవత్సరం పాటు, బి అనేవాడు 6 నెలలు, సి అనేవాడు ఒక 8 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే డిఫరెంట్ మొత్తంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి ఎండింగ్ సంవత్సరం అయిపోయాక వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఎంత, వాళ్ళ షేర్. సో దానికోసం ఇక్కడ వెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్, అంటే డిఫరెంట్ టైమ్స్లో, అంటే ఇప్పుడు ఏ అనేవాడు 6 నెలలు, బి అనేవాడు సంవత్సరం, సి అనేవాడు ఒక 8 నెలలు, ఇలా డిఫరెంట్ పీరియడ్ టైంలో ఉంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి? హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏ ఇన్వెస్ట్ ఎక్స్ ఫర్ పీ మంత్స్, బి ఫర్ వై అమౌంట్ క్యూ మంత్స్. దెన్ దేర్ రేషియో ఈజ్ ఎక్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ X rupees అండ్ టైం పీరియడ్. అమౌంట్ ఇంటూ టైం ఈస్ట్ బీస్ అమౌంట్ ఇంటూ టైం. ఓకేనా? సో ఇలా చేసుకుంటే మనకు వాళ్ళ షేర్ వచ్చేస్తుంది. ఓకే, నా మరి వీ డూ సమ్ ఎగ్జాంపుల్స్. సో హియర్ ఫస్ట్ వన్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2. సో ఏబి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ అనేవాడు 3 రేషియోలో, బి అనేవాడు 2 పార్ట్స్లో, అంటే టోటల్ పార్ట్స్ 5. టోటల్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 పార్ట్స్ అనుకుంటే అందులో 3 పార్ట్స్ ఏ అనేవాడు పెట్టిండు, బి అనేవాడు 2 పార్ట్స్ పెట్టిండు. నెక్స్ట్, ఇఫ్ 5% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో నుంచి 5% చారిటీకి వెళ్తుంది. అంటే రిమైనింగ్ ఎంత అన్నట్టు 95%. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పర్సంటేజ్ 100%. హియర్ మనం ఏ ఎగ్జాంపుల్ తీసి ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకున్నా మనం టోటల్ ప్రాఫిట్ని 100% అనుకుంటాం. పర్సెంట్, నాట్ 100 రూపీస్. 100% తీసుకుంటే టోటల్ ప్రాఫిట్ 100%గా తీసుకొని అందులో నుంచి 5% చారిటీకి వెళ్ళింది. అంటే రిమైనింగ్ 95%. అందులో ఏస్ షేర్ ఇస్ 855. సో అందులో రిమైనింగ్ 95లో ఏకి వచ్చే పార్ట్ 855. అది మరి టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతుండు. సో హియర్ లెట్ ద టోటల్ ప్రాఫిట్ బి 100 రూపీస్.
ఆఫ్టర్ పేయింగ్ టు చారిటీ ఏ షేర్ అంటే ఇప్పుడు 100లో నుంచి 5 వెళ్ళింది, రిమైనింగ్ 95 ఇంటూ 3/5 టోటల్ పార్ట్స్ 3 + 2 5 పార్ట్స్, అందులో ఏ షేర్ 3 పార్ట్స్. సో 95 ఇంటూ 3/5. సో యూఆర్ క్యాలిక్యులేటింగ్ వీఆర్ గెటింగ్ 57 రూపీస్. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 100 రూపీస్లో టోటల్ ప్రాఫిట్ 100 రూపీస్కి తీసుకుంటే ఏ అనేవానికి 57 రూపీస్ వచ్చింది. మరి ఓకే, ఏస్ షేర్ ఇస్ 855. మరి టోటల్ ప్రాఫిట్ ఎంత? సో 100/57 ఇంటూ 855. సో హియర్ వీఆర్ గెటింగ్ 1500. Okay. Now next question. A, B, C jointly throughout the of engaging themselves in a business venture. It was agreed that A would invest 6500 for 6 months. So here this problem indicating different time period. Before problem is same time period. This is different time periods. వివిధ సమయాలలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. సో ఏ 6500 for 6 months, B 8400 for 5 months, C 10,000 for 3 months. Next, A wants to be the working member for which he was to receive 5% of the profit. Okay, అంటే remaining B and C are sleeping members, A is working member. So A received for his work 5% of the profit. The profit earned was 7400. Total profit is 7400. అయితే మరి బి ప్రాఫిట్ ఎంత అని అడుగుతాడు. సో క్యాల్కులేషన్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిసీవ్డ్ 5% ఆఫ్ 7400. 7400లో ఏ అనేవాడు ఎంత తీసుకున్నాడు? 5%, మీన్స్ 370 తీసుకున్నాడు. అంటే రిమైనింగ్ ఎందుకు అంటే 5% వాడు వర్కింగ్ మెంబర్గా ఉన్నందుకు, వాడి ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఇందులో టోటల్లో నుంచి ఈ వర్కింగ్ 370 తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ ముగ్గురికి డివైడ్ కావాలి. సో బ్యాలెన్స్ అమౌంట్ 7030. నౌ రేషియో ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ 6500 ఇంటూ 6 మీన్స్ హియర్ టోటల్ అమౌంట్ ఇంటూ టైమ్ ఈస్ టు బీస్ టోటల్ అమౌంట్ ఇంటూ టైమ్ పీరియడ్ months, 5 months, into C's total amount into time period. Then now, so simplify this, we are getting 13:14:10. So what we want? B's profit. B is 14 parts. So total parts 13 plus 14 plus 10. How much? 27, 37 parts. In 37 part, B's part is 14 parts. So my total amount here we are getting 7030 rupees. So B's share is 7030 into total part 40 B's part by total parts. We are getting simplifying. After simplifying, we are getting B's part is 2660. Now next one. A, B, C enter into a partnership in the ratio. So here already they giving their ratios. After 4 months, సో ఒక 4 నెలల తర్వాత అంటే ఏబీసీ ఎట్ ఏ టైంలో స్టార్ట్ చేశారు, కానీ ఆఫ్టర్ 4 months తర్వాత ఏ ఇంక్రీజ్ హిస్ షేర్ 50%. ఓకే, విత్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 year is 21,600. దెన్ బీస్ షేర్ ఫర్ దిస్ రేషియో ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్. హియర్ ద గివెన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ 3/7/2 is to 4/3 is to 6/5. Simplifying, we don't want in ratios in divisions. So we are getting after simplifying this, we are getting 105 is to 40 is to 36. Then now let the initial investment. So these are the parts. So A 105 parts, B 40 parts, C 36 parts. So total is their initial investment 105x, 40x, 36x. Here their ratio, total ratio, because initially they started, after 4 months B increased his investment 50% increase. So
Here we are getting ratios of that three persons. So 105 into x into 4, ఎందుకంటే 4 months వరకు ఉన్నది కాబట్టి 405x into 4 months ప్లస్ రిమైనింగ్ టైం పీరియడ్ 8 months. 8 months into టోటల్ అమౌంట్. సో 105ని ఇందులో 50% ఇంక్రీజ్ చేసిండు కాబట్టి 105 into 100, 105 divided by 100 into 105x into time period 8 is B is 40x into time period is 12 months. B is 36x into time period 12 months. Okay. Then now next simplify. After simplifying that, we are getting 35 is to 40 is to 9. So here the total profit is the given 21,600. Here we want to B's share. B means 10 parts. Total parts 40 at 54. So in 54 parts, B is 10. So total of B's share is 21,600 into 10 by 54. We are getting 4,000. Okay. Next, A, B, C. One more problem. 50,000 for a business. Okay. A 44,000 more than B and B 5,000 more than C out of the total profit of 35,000. So A receives. సో ఇక్కడ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం. ముగ్గురు 50,000తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళకు 35,000 ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ఏ అనే ఏకి బి కంటే 4,000 ఎక్కువ వచ్చినాయి. మరి బికి ఎంత వచ్చినాయి? సి కంటే 5,000 ఎక్కువ వచ్చినాయి అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. మరి ఏ ఎంత తీసుకున్నాడో అది మనకు కావాలి. సో దానికోసం ఫస్ట్ ఏ తీసుకుంది కావాలంటే బి ఎంత తీసుకుంటా కావాలి. ఎందుకంటే బి కంటే 4,000 కాబట్టి. మరి బి ఎంత ఉందో తెలవాలంటే సి ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఎక్స్ తీసుకుందాం అనుకుందాం. మరి బి ఎంత తీసుకున్నట్టు? ఎక్స్ ప్లస్ 5,000 అండ్ ఏ ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ 4,000 అంటే ఏ అనేవాడు ఎక్స్ ప్లస్ 9,000. సో వీళ్ళు టోటల్ షేర్ ఇస్ ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 9,000 ఈక్వల్ టు 50,000. సో యూ ఆర్ గెటింగ్ 3x equal to 36,000, then x equal to 12,000. సో x equal to 12,000 వచ్చింది. మరి వాళ్ళ రేషియో A is to B is to C, we are getting 21 is to 17 is to 12. So here A means 21 parts, 21 by 50 into 35,000. We are getting A. Okay. So here these type of questions we are asking in exams, and some more problems also is there. First just practice and first we understand that problem clearly. After we are getting answer. If you didn't understand the problem correctly, we will lose our marks. Okay. Thank you.